అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఈ నెల 25వ తేదీ నుండి నిష్ఠితులైన అధ్యాపకులచే ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను టెక్స్టైల్ పార్క్ వద్ద ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటివరకు 353 మంది అభ్యర్థులు ఉచిత కోచింగ్ దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణం నుండి 177, రూరల్ పరిధి నుండి 54, కన్కేల్ నుండి 26, హిర్హెల్ నుండి 29, గుమ్మగట్ట నుండి 56, బొమ్మనహాల్ నుండి 13 మంది డిఎస్సి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 500 మంది వరకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉచిత డిఎస్సి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 16,000 పైచిలుకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష. నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతా ఉన్నాం. అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ